కోల్కతా సాల్ట్ లేక్ స్టేడియంలో గందరగోళం నెలకొంది. మెస్సీ త్వరగా వెళ్లిపోయారని అభిమానులు ఆవేదన వ్యక్తం చేశారు. మెస్సీని చూడలేకపోవడంతో ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టేడియంలోకి కుర్చీలు విసిరేశారు అభిమానులు. మెస్సీ మ్యాచ్ ఆడకుండానే వెళ్లిపోవడంతో అభిమానులు ఆగ్రహంతో ఊగిపోయారు. స్టేడియంలో సీట్లను ధ్వంసం చేశారు. స్టేడియంలోకి కుర్చీలు, వాటర్ బాటిళ్లను విసిరేశారు. స్టేడియంలో టెంట్లను కూల్చేశారు. సాల్ట్ లేక్ స్టేడియం ఘటనపై సీఎం మమతా బెనర్జీ విచారం వ్యక్తం చేశారు. మెస్సీ ఫ్యాన్స్ కి క్షమాపణలు చెప్పారు. గందరగోళం నెలకొనడంతో స్టేడియానికి రాకుండానే సీఎం మమతా వెనుదిరిగారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. కోల్కతా ఘటనతో హైదరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఉప్పల్ స్టేడియం దగ్గర భద్రతను పెంచారు. సిఆర్పీఎఫ్, ఆర్ఏఎఫ్ బలగాలను మోహరించారు. అభిమానులు గ్రౌండ్ లోకి రాకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులో మనం చూసాం కోల్కతా ఘటనలో అక్కడ మెస్సీ ఎక్కువసేపు లేరని అభిమానులతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కుర్చీలు విసిరేయడం కానీ అవన్నీ చూసాం. సో ఇప్పుడు సాయంత్రం హైదరాబాద్ కి రాబోతున్నారు. మరి హైదరాబాద్ లో అలాంటి ఘటనలు జరగకుండా ముందస్తుగా ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? మెయిన్ గా హైదరాబాద్ లో గ్రౌండ్ లో ఎంతసేపు ఉండబోతున్నారు మెస్సీ? ఎస్ శాలిని, ఫుట్బాల్ దిగ్గజ క్రీడాకారుడు మెస్సీ కోర్ట్ ఇండియా టూర్ లో భాగంగా ఆయన ఇండియాలో 2 రోజుల పాటు పర్యటించనున్నారు. సో మొదటి రోజు కోల్కతాలో ఆయన పర్యటిస్తారు. సో ఎందుకంటే కోల్కతాలో దాదాపుగా 70 అడుగుల మెస్సీ విగ్రహం ఏర్పాటు చేసిన నేపథ్యంలో అది వర్చువల్గా అది ఓపెన్ చేసినప్పటికి కూడా సో ఇక మనకి ఈ యొక్క సాల్ట్ లేక్ స్టేడియం వివేకానంద యువభారతి క్రీడా ప్రాంగణంలో ఒక ఫ్రెండ్లీ ఫుట్బాల్ మ్యాచ్ నిర్వాహకులు ఏర్పాటు చేశారు. సో ఇక ఈ ఫ్రెండ్లీ మ్యాచ్ని వీక్షించేందుకు ఇక కోల్కతాలో ఉన్నటువంటి మెస్సీ అభిమానులందరూ కూడా టికెట్స్ బుక్ చేసుకొని స్టేడియం కిక్కిరిసిపోయేలా కూడా ఈ యొక్క మెస్సీని చూసేందుకు పెద్ద సంఖ్యలో స్టేడియానికి చేరుకున్నారు. అయితే మనం యాక్చువల్గా ఇన్ టైంలో మెస్సీ చేరుకున్నారా లేదా అనేది కూడా కొంత డౌట్ ఉండే, కానీ కాదు. సో ఇక మెస్సీ అనుకున్న సమయానికే ఈ యొక్క సాల్ట్ లేక్ స్టేడియానికి కోల్కతాలో స్టేడియానికి ఫ్రెండ్లీ ఫుట్బాల్ మ్యాచ్ ఆడేందుకు వచ్చినప్పటికి కూడా అభిమానులు పెద్ద సంఖ్యలో రావడం, ఒక్కసారిగా మెస్సీ గ్రౌండ్లోకి వచ్చిన తర్వాత వచ్చినటువంటి ప్రేక్షకులకు అందరికి కూడా ఆయన అభివాదం తెలుపుకుంటూ గ్రౌండ్ చుట్టూ కూడా ఆయన అభివాదం తెలుపుకుంటూ వెళ్తున్న సమయంలో ఈ యొక్క ప్రేక్షకులందరూ కూడా ఒక్కసారిగా మెస్సీని చూసేందుకు కొంత ముందుకి వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. సో దానిలో భాగంగా అక్కడ ఉన్నటువంటి రక్షణగా ఉన్నటువంటి కొందరు పోలీస్ సిబ్బంది వారందరినీ కూడా కొంత వెనక్కి పంపించే ప్రయత్నం చేశారు. కానీ అభిమానులందరూ కూడా ఒక్కసారిగా మెస్సీని చూసేందుకు ముందుకు రావడంతో చేసేదేం లేక పోలీసులు చేతులెత్తేశారు. సో ఇది ఖచ్చితంగా పోలీసుల వైఫల్యం అని స్పష్టంగా అర్థమవుతుంది. సో ఎందుకంటే ఇప్పటికే విచారణ కూడా చేస్తున్నారు. సో ఇక ఇప్పటికే వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ యొక్క ఘటన పైన విచారణ చేయాలని చెప్పేసి అధికారులను ఆదేశించారు. సో మనకు అందుతున్న సమాచారం ఏంటంటే ఖచ్చితంగా పోలీసుల వైఫల్యం చాలా స్పష్టంగా ఉన్నట్లు తెలుస్తుంది. కాబట్టి ఆయన వచ్చి రాగానే వెంటనే అభిమానులు ఒక్కసారిగా ముందుకు చొచ్చుకొని రావడంతో ఇలాంటి పరిస్థితి వచ్చిందని కూడా చెప్తున్నారు. సో ఇక చేసేదేం లేక పోలీసులు చేతులెత్తేయడంతో ఒక్కసారిగా అందరూ కూడా ఆ యొక్క స్టేడియం దగ్గరికి లోపలికి వస్తున్న సమయంలో ఇక మెస్సీతో పాటు ఉన్నటువంటి క్రీడాకారులందరూ కూడా ఒక సొరంగం మార్గం ద్వారా వెంటనే వారందరినీ కూడా భద్రతా వలయంలో అక్కడ నుంచి పంపించేశారు. కాబట్టి 5 నిమిషాల్లోనే మెస్సీ స్టేడియానికి రావడం, అక్కడ ఉన్నటువంటి ప్రేక్షకులకు అందరికీ కూడా అభివాదం చేయడం, వెంటనే ప్రేక్షకులు పెద్ద మొత్తంలో ఈ యొక్క సాల్ట్ లేక్ స్టేడియానికి రావడంతో వారందరూ కూడా మెస్సీని చూసేందుకు ముందుకు చొచ్చుకొని రావడంతో
పోలీసులు ఏం చేసేదేం లేక చేతులెత్తేయడంతో అక్కడి నుంచి మెస్సీని భద్రతా వలయంలో పంపించేశారు. సో ఇక తీవ్ర ఆగ్రహానికి గురైనటువంటి ప్రేక్షకులందరూ కూడా వెంటనే స్టేడియంలోకి వాటర్ బాటిల్స్, అదేవిధంగా కుర్చీలు, బల్లాలు, సో ఇష్టానుసారంగా ఏది ఉంటే అది స్టేడియంలోకి విసిరివేశారు. చాలా చోట్ల ఈ యొక్క ఫ్లెక్సీలను ధ్వంసం చేశారు. అదేవిధంగా కొన్ని స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఆ స్టాల్స్ని కూడా స్టేడియం లోపలికి వచ్చి మరి ధ్వంసం చేశారు. సో ఇక పోలీసులు మాత్రం పూర్తిగా చేతులెత్తేశారు. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క వైఫల్యానికి సంబంధించి మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాబట్టి పోలీసుల వైఫల్యం ఉన్నట్టుగా కూడా గుర్తించారు. సో అధికారులపైన చర్యలు కూడా రంగం సిద్ధం చేసుకున్నారు. కాబట్టి ఇక ఫుట్బాల్లో దిగ్గజ క్రీడాకారుడు మెస్సీ కోల్కతా నుంచి కొద్దిసేపటి క్రితమే ఆయన హైదరాబాద్ పయనమయ్యారు. సో మరి కాసేపట్లో అంటే మనకి సాయంత్రం 4 గంటలకు ఆయన శంషాబాద్ ఎయిర్పోర్ట్కి మెస్సీ చేరుకుంటారు. రాష్ట్ర ప్రభుత్వం మెస్సీకి ఘన స్వాగతం పలుకుతుంది. అక్కడి నుంచి ఆయన పలకనుమా ప్యాలెస్కి చేరుకుంటారు. దాదాపుగా 2 గంటల పాటు పలకనుమా ప్యాలెస్లోనే మెస్సీ ఉంటారు. సో అక్కడి నుంచి 6 గంటలకు దాదాపుగా 20 వాహనాలు, ప్రత్యేక వాహనాలు సిద్ధం చేశారు. ఎందుకంటే కోల్కతాలో జరిగినటువంటి ఘటనకు సంబంధించి కొద్దిసేపటి క్రితమే రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు స్పందించారు. ఖచ్చితంగా మేము భద్రతా పరంగా 3 అంచెల భద్రత ఏర్పాటు చేశాము. కాబట్టి ఈరోజు కోల్కతాలో కొద్దిసేపటి క్రితమే జరిగినటువంటి ఘటన కూడా మేము చూశాం. కాబట్టి అవసరమైతే సెంట్రల్ ఫోర్స్ని కూడా వినియోగించుకుంటామని కూడా ఆయన చెప్పారు. దానిలో భాగంగా ఖచ్చితంగా ముందస్తుగా కూడా సిఆర్పిఎఫ్ బలగాలు, అదేవిధంగా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్సు, సెంట్రల్ ఫోర్సు వీళ్ళందరినీ కూడా వినియోగించుకునే అవకాశం ఉంది. తొలిసారిగా ఉప్పల్ స్టేడియం మొత్తం కూడా 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. అంటే స్టేట్ పోలీసు ఉన్నప్పటికీ కూడా సెంట్రల్ పోలీసులు కూడా ఈ యొక్క డ్యూటీలో నిమగ్నమై ఉండే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే టికెట్స్ దాదాపుగా బుక్ అయిపోయాయి. దాదాపుగా 31,000 మంది అభిమానులు మెస్సీని చూసేందుకు, మెస్సీ వర్సెస్ రేవంత్ రెడ్డి ఫుట్బాల్ మ్యాచ్ వీక్షించేందుకు వచ్చే అవకాశం, దాని తర్వాత ఇక కొందరు టికెట్స్ లేనప్పటికీ కూడా ఆ స్టేడియం దగ్గరికి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మెస్సీ ఆయన ఇక్కడ మనకి హైదరాబాద్లో ఉన్నటువంటి ఫలక్నుమా ప్యాలెస్ నుంచి ఆయన నేరుగా దాదాపు ఉప్పల్ స్టేడియానికి బయలుదేరుతున్న సమయంలో ఆయన చూసి అభివాదం చేసేందుకు కూడా రోడ్లకి 2 వైపులా కూడా పెద్ద మొత్తంలో అభిమానులు ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ యొక్క రూట్ మ్యాప్ మొత్తం కూడా పోలీసు వలయంలోకి వెళ్ళే అవకాశం ఉంది. ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి. కాబట్టి ఆ విధంగా కూడా మెస్సీని చూడొచ్చు, మెస్సీ కనిపిస్తాడని ఒక నేపథ్యంలో సో అందరు అభిమానులందరూ కూడా ఒకవైపు టికెట్స్ తీసుకొని లోపలికి వచ్చిన వాళ్ళు, మరోవైపు మెస్సీని ఇలా రోడ్డు ఎమ్మటి వెళ్తున్నప్పుడు చూసేందుకు వచ్చిన వాళ్ళందరూ కూడా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీస్ శాఖ అప్రమత్తమైంది. సో అందుకు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు ఖచ్చితంగా 3 అంచెల భద్రతతో పాటుగా మనకి సెంట్రల్ పోలీస్ వలయంలో ఉప్పల్ స్టేడియం ఉంటుంది. దాని తర్వాత ఇక మెస్సీ ఆయన శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా ఆయన ఫలక్నుమా ప్యాలెస్ వెళ్ళేంత వరకు కూడా దాదాపుగా 20 ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేశామని చెప్పేసి కూడా పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు చెప్పడం జరిగింది. కాబట్టి ఇక ఆయన ప్రత్యేక పోలీసు వలయంలోనే ఆయన ఫలక్నుమా ప్యాలెస్ చేరుకుంటారు. ఫలక్నుమా ప్యాలెస్లో ఇక కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా సాయంత్రం 5 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి వస్తున్న నేపథ్యంలో భద్రత ఏర్పాటు చేశారు. అక్కడ నుంచి ఆయన ఫలక్నుమా ప్యాలెస్కి వెళ్తారు. సో అక్కడ రాహుల్ గాంధీ మెస్సీతో భేటీ అయ్యే అవకాశం ఉంది. సో ఆ యొక్క భేటీలో రేవంత్ రెడ్డి కూడా ఉంటారని చెప్పేసి కూడా మనకైతే సమాచారం. కాబట్టి ఇక మెస్సీతో పాటు వస్తున్నటువంటి 200 మంది ప్రత్యేక సిబ్బందికి సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. కాబట్టి ఇక ఏదేమైనా సరే కోల్కతాలో జరిగినటువంటి ఘటన మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా హైదరాబాద్లో జరగకూడదని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తున్నారు, చాలా సీరియస్గా తీసుకున్నారు. కాబట్టి సో ఇప్పుడు ఉన్నటువంటి భద్రత ఏదైతే ఉందో ఆ భద్రతని మరింత కూడా పెంచే అవకాశం ఉన్నట్టు కూడా మనకైతే సమాచారం అందుతుంది. కాబట్టి మెస్సీ హైదరాబాద్లో ఉన్నంత వరకు కూడా ఖచ్చితంగా ఇటు ఒకవైపు భద్రతా పరంగా కానీ అదేవిధంగా ఎప్పటికప్పుడు నిఘా వ్యవస్థ, ముఖ్యంగా ఈసారి అంటే మనకి ఉప్పల్ స్టేడియంలో చూస్తే క్రికెట్ మ్యాచ్ ఉన్నప్పుడు మనకి ఎక్కువగా సీసీ కెమెరాస్ ఎంతైతే ఏర్పాటు చేస్తామో అంతకు మించి ఈసారి ప్రత్యేకంగా సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశామని చెప్పేసి కూడా మనకి రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు చెప్పిన నేపథ్యంలో సో ఖచ్చితంగా పూర్తిగా కూడా పోలీసు వలయంలో ఉండడం, వచ్చినటువంటి వారిని ప్రతి ఒక్కరిని కూడా చెక్ చేసి లోపల పంపించడం. ఎందుకంటే ఇక్కడ కోల్కతా స్టేడియంలో జరిగినటువంటి ఘటన ఏంటంటే వాటర్ బాటిల్స్ అన్ని కూడా స్టేడియంలోకి ఇసిరేశారు. కాబట్టి సో వాస్తవంగా మనకి క్రికెట్ మ్యాచ్ ఉన్నప్పుడు కూడా వాటర్ బాటిల్ మన ఉప్పల్ స్టేడియంలో ఉండదు. కాబట్టి ఇప్పుడు కూడా ఒక వాటర్ బాటిల్స్ని నిషేధించే అవకాశం కనిపిస్తుంది. సో ఖచ్చితంగా అందరిని కూడా చెక్ చేసిన తర్వాతనే ఈ యొక్క లోపలికి టికెట్స్ ఉన్న వారిని అందరూ కూడా లోపలికి పంపిస్తారు. కాబట్టి పాసులు ఉన్న ఇటు పోలీసులకు కూడా ఖచ్చితంగా పాసులు అవసరం ఉంది. సో వారికి కూడా ఇప్పటికే పాసులు కూడా అరేంజ్ చేశారు. సో ఏదేమైనా సరే మరి కాసేపట్లో అంటే మనకి ఎగ్జాక్ట్గా సాయంత్రం 5 గంటలకి మనకి మెస్సీ శంషాబాద్ విమానాశ్రయానికి రానున్న నేపథ్యంలో శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఫలక్నుమా ప్యాలెస్ వరకు, ఫలక్నుమా ప్యాలెస్ నుంచి కూడా ఉప్పల్ స్టేడియం వరకు కూడా పూర్తిగా భద్రతా వలయంలోనే ఉండనుంది, రోడ్డుకు 2 వైపులా కూడా. ఎందుకంటే
ఒక్కసారిగా మెస్సీని చూసేందుకు రోడ్లపైకి కూడా పబ్లిక్ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ముందస్తుగా కూడా ఈ యొక్క బందోబస్తు ఏర్పాటు చేస్తామని చెప్పేసి కూడా మన రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు చెప్పినారు. కాబట్టి చూడాలి మరి సాయంత్రం మనకి జరగబోయేటువంటి ఫుట్బాల్ మ్యాచ్ చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. సింగరేణి తరపున రేవంత్ రెడ్డి, అపర్ణ మెస్సీ టీం తరపున మెస్సీ ఆడబోతున్నారు. కాబట్టి ఓన్లీ 5 నిమిషాలు మాత్రమే. ఇప్పుడు యాక్చువల్గా మనకి 5 నిమిషాల్లోనే ఇక కోల్కతా యొక్క సాల్ట్ లేక్ స్టేడియానికి ఆయన రావడము, ఆ వివాదం చేయడము, అక్కడ నుంచి వెళ్ళిపోవడంతో ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. కాబట్టి ఇప్పుడు మరి మెస్సీ కూడా ఉప్పల్ స్టేడియంలో 5 నిమిషాలు మాత్రమే గేమ్ ఆడతారు అని చెప్పేసి కూడా అంటున్నారు. కాబట్టి ఈ యొక్క మ్యాచ్ వీక్షించే సమయంలో చూడాలి మరి ప్రేక్షకులు ఎంతో మరి ఆయన చూసి అలరిస్తుంటారా, లేకపోతే ఆయన ఒక 5 నిమిషాలు మాత్రమే స్టేడియంలో ఉండడంతో మరి ఏమైనా మన దగ్గర కూడా ఇలాంటి ఏమైనా ఉంటాయా కానీ ఏదైనా సరే ఇలాంటి ఘటనలు మాత్రం జరగకూడదు. ఒకవేళ ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు కూడా పోలీసులు మాత్రం ముందస్తుగా భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. రైట్, థ్యాంక్ యూ సైదులు.